గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం రేపూరు సాయిబాబా టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది అప్పటి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పటి కాకినాడ జిల్లా అయినటువంటి కాకినాడ సిటీ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేపూరు విలేజ్లోని అమ్ముల విరాట్ సాయిబాబా ఆలయంలో అయితే ఉంది. ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఎత్తైన అమ్ముల విరాట్ సాయిబాబా విగ్రహం అయితే మనం చూడడానికి కనిపిస్తుంది. ఈ విగ్రహం ఎత్తు 35.5 మీటర్లు, అంటే 116 అడుగులు, 10,000 టన్నులకు పైగా బరువును కలిగి ఉండి ఈ ప్రపంచంలోని పెద్ద విగ్రహంగా పేరు సంపాదించింది. ఈ నిర్మాణాన్ని 2000 సంవత్సరంలో మొదలుపెట్టి 2012 డిసెంబర్ నాటికి పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణ చేసినట్లు చెప్తున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 12 సంవత్సరాల సమయం, 4 కోట్ల రూపాయల సమయం ఖర్చు అయినట్లు చెప్తున్నారు. నిజానికి ఇది ఒక ఆశ్రమం. దీన్ని అమ్ముల సాంబశివరావు గారు అనే వ్యక్తి స్థాపించారు. అందుకనే ఈ విగ్రహాన్ని అమ్ముల విరాట్ సాయిబాబా విగ్రహం లేదా అమ్ముల విరాట్ సాయిబాబా ఆశ్రమం అని పిలుస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్ అనమాట. పైన బోర్డింగ్ పైన చూసారా, 116 అడుగుల ఎత్తుగల అమ్ముల విరాట్ సాయిబాబా దివ్యమూర్తిని దర్శించండి, ధరించండి అని అయితే రాసుంది. ఆ వెనక నుంచి విగ్రహం కూడా కనిపిస్తుంది. పక్కనే చిన్న బోర్డింగ్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మంచినీరు అయితే ఉచితంగా ఇవ్వబడిన రాసి అయితే ఉంది. మేబీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏదో ఉండి ఉండొచ్చు. ఇది ఒక ట్రస్ట్ కదా, వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటా. మనం లోపలికి వెళ్ళి ఇంకా దగ్గరగా అయితే చూద్దాం. లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇటువైపు చూసిన కేవలం సాయిబాబా విగ్రహాలు, ఇంకా సాయిబాబా ఫోటోలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అక్కడ చూసారా షెడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ షెడ్లో అయితే పెద్దవాళ్ళు కూర్చొని సాయి జపం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాయి నామస్మరణ అయితే చేస్తూ ఉన్నారు, లేదంటే సాయిబాబాకు సంబంధించిన బుక్స్ లాంటివి అయితే చదువుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఏ ఒక్కరు కూడా మొబైల్ అయితే యూజ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లోపలికి మొబైల్ కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ ప్రతి బోర్డింగ్ మీద అయితే క్లియర్గా రాసి అయితే పెట్టారు. నేనైతే మాత్రం వీళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి అప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొట్టే స్థలం అని రాసి ఉంది కదా. ఇది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో ప్రతి గురువారం కూడా మంటలు వెలిగిస్తుంటారు, అదే హోమం వెలిగిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనం కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి దాంట్లో వేయాలి. అప్పుడు అవి కాలిపోయిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదా, దాన్నే ఇక్కడ భక్తులకి అందిస్తారనమాట. అంటే సాయిబాబా విభూది అన్నట్టు, విభూదిగా ఆ భక్తులందరికీ అందిస్తారు. ఇక్కడ మీరు చూసేది అయితే సాయిబాబా పాదాలు అనమాట. వీటిని మార్బుల్స్తో తయారు చేసి ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇక వెళ్ళి ప్రపంచంలోని అతిపెద్దైన విగ్రహాన్ని అయితే చూసేద్దాం. ఇక్కడ కూడా 116 అడుగుల విరాట్ సాయిని దర్శించండి, తరించండి అని అయితే రాశారు. లోపల సాయిబాబా విగ్రహానికి వీడియో తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో అందుకే బయట నుంచి వాళ్ళకు కూడా తెలియకుండా తీస్తాను అనమాట. ఇక్కడ గుడికి ఇంకో పక్క సద్గురు సాంబశివ ప్రసాద ఆలయం అని అయితే ఉంది. ఇక్కడ ప్రతి గురువారం ఇంకా ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 మధ్యలో ఉచితంగా అన్నదానం కూడా అయితే పెడతారట. ఇంకా ఇక్కడ సాయికోట పుస్తకాలు అయితే ఉచితంగా ఇస్తారట. ఎవరికైనా రాసి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని రాసి 30 రోజుల్లోగా మళ్ళీ తిరిగి ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే సబ్మిట్ చేయాలి.